రాత్రి అయితే యుద్ధం జరగల. నిన్న కానీ మొన్న కానీ ఏం చేస్తుంది, పాకిస్తాన్ కొన్ని డ్రోన్స్ని అట్టించి ఎగరేస్తున్నారు. అయితే అది సరిహద్దు దాటితే మనం ధ్వంసం చేయగలం. సరిహద్దు అవతల ఉన్నప్పుడు ధ్వంసం చేస్తే మా భూభాగంలోకి వచ్చి ధ్వంసం చేశారని చెప్పేసి అంతర్జాతీయంగా సీన్ క్రియేట్ చేస్తుంది. అదే మన మీదకి దాడికి వస్తున్నప్పుడు మాత్రం మన సరిహద్దుకి అడుగు పడ్డా ధ్వంసం అయిపోతుంది. బట్ అవతలే ఉన్నాయి, అందుకని మనం ధ్వంసం చేయలేదు. అట్ ద సేమ్ టైం మనం అలర్ట్ ప్రకటించుకున్నాం, ఇదంతా నడిచింది. అయితే ఇవన్నీ యుద్ధ డ్రోన్స్ కాదు, చిన్న చిన్న డ్రోన్స్ స్థానికంగా వేస్తున్నారు అన్నటువంటిది ఒక సందేహం. ఇవి ఒక రకమైన ప్రమాదం. మనకి విమానాలు వెళ్తున్నప్పుడు పక్షి ఉండేది ఇంతే, కానీ అది ప్రొఫెల్లర్లో దూరితే విమానం కూలిపోతుంది. అట్లాగే ఇక్కడ విమానాలకు సంబంధించిన ఒక థ్రెట్ ఉంది. అందుకని ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి విమాన సర్వీసులు ఇండిగో సంస్థ నిలుపు చేసింది. ఈ కవ్వింపు చర్యలు ఇంకెన్ని రోజులు ఉంటాయో చూడాలి.